Cook for Amma, episode 22. Today, I made 5-piece chicken biryani and gave it to Ramanjanamma. Strong, confident, and quietly leading her family with so much of courage. ముందు తన ఫాదర్ ఆ చిన్న షాప్ని చూసుకునేవారంట. అన్ఫార్చునేట్లీ ఆయనకి లేరు. అప్పటి నుంచి తను వారి సిస్టర్ ఇద్దరు కలిసి షాప్ని, ఫ్యామిలీని, రెస్పాన్సిబిలిటీస్ అన్నీ చూసుకుంటున్నారు. షీ డిడ్ంట్ స్టడీ మచ్, కానీ తనకున్న కాన్ఫిడెన్స్ చూస్తే అది ఒక డిగ్రీ కన్నా పెద్ద స్ట్రెంగ్త్లా అనిపించింది నాకు. తను చెప్పారు, సిచ్యువేషన్ ఎంత టఫ్ అయినా స్ట్రాంగ్గా ఉండాలి, మన పని మనం హానెస్ట్గా చెయ్యాలి, ఎవ్వరిని మోసం చేయకుండా. మన ఇంటెన్షన్ క్లీన్గా ఉందా, దేవుడు ఖచ్చితంగా దారి చూపిస్తాడు. ప్రతిదీ దేవుడి మీద వేసేయకూడదు, మన పాట మనం చేస్తే ఆయన పాట ఆయన చేస్తారు. ఆ మాటల్లో నాకు అర్థమైన ఒక సింపుల్ ట్రూత్, ఫెయిత్ ప్లస్ ఎఫర్ట్ ఇవి రెండు కలిస్తేనే కదా లైఫ్ అంటారు. తన ఫాదర్ చెప్పిన ఇంకొక మాట, కాన్ఫిడెంట్గా ఉండు. ఇవాళ ఆ ఒక్క మాట తన లైఫ్ని గైడ్ చేస్తుంది. మన అందరికీ ఇది ఒక రిమైండర్. కాన్ఫిడెన్స్ అంటే అన్నీ తెలుసని కాదు, కాన్ఫిడెన్స్ అంటే లైఫ్ ఎంత టఫ్ అయినా నేను నిలబడతాను అనే నమ్మకం. ఈ మీల్ ఒక చిన్న గ్రాటిట్యూడ్ ఇటువంటి అమ్మలకి, నిజంగా ఎవరైతే డిజర్వ్ చేస్తారో